ఈ డేటా సెంటర్కి విపరీతమైన వాటర్ కావాలి, విపరీతమైన కరెంట్ కావాలి. చైనా వాళ్ళు ఏం చేస్తున్నారు, డేటా సెంటర్లను సముద్రాల్లో పెడుతున్నారు. దెన్ నీళ్ళ అవసరం లేదు. అదే సందర్భంలో అక్కడే లోపలే పవర్ జనరేషన్కి సంబంధించినటువంటిది సోలార్ పెట్టేసి దానికి పవర్ జనరేషన్ సెట్ చేస్తున్నారు. తద్వారా ఖర్చు తక్కువతో జరుగుతుంది. అట్లాగే ఈ మధ్యన కొన్ని సెంటర్ల వాళ్ళు అంతరిక్షంలో పెట్టాలనుకున్నారు. భారతదేశం కూడా ఆ దిశగా అడుగులు వేస్తుంది. భారత్కి సంబంధించినటువంటి పిక్సెల్ అండ్ సెర్వామ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు ఈ ఆలోచన చేసింది. 200 కిలోల శాటిలైట్ క్యారింగ్ డేటా సెంటర్ని జీపీయూకి ఆర్బిట్లోకి తీసుకెళ్తుంది. సర్వమ్స్ ఏఐ మోడల్స్ వచ్చేటప్పటికి డైరెక్ట్గా శాటిలైట్ నుంచి రన్ అవుతాయి. ఇమేజెస్ క్యాప్చర్ చేయడం, స్పేస్కి సంబంధించినటువంటి ప్రాసెస్ అనేటువంటిది కంటిన్యూ చేయడం, డేటా అనేటటువంటిది ఆటోమేటిక్గా ఇక్కడ విజువలైజ్ అయిపోతుంది. దీనికోసం అని చెప్పి ఆ డేటా సెంటర్కి సంబంధించి అంతరిక్షంలోనే డేటా సెంటర్ పెట్టాలన్నటువంటి ఆలోచన చేస్తుంది. దానికి తగినటువంటి విధంగా అడుగులు వేస్తున్నామని చెప్తోంది.